అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ వీణ మీద ఇంకొక కృతి ఎలా వాయించాలో నేర్పిస్తున్నాను. వాతాపి గణపతిం భజే. ఇది హంసధ్వని రాగంలో ఉంటుంది. హంసధ్వని ఔడవ రాగం, సంపూర్ణ రాగం కాదు, ఎందుకంటే ఇందులో అన్ని స్వరాలు మనం వాయించం. ముందు ఆరోహణ అవరోహణ చూద్దాం. స ఓపెన్ స్ట్రింగ్, రి ఇది నెంబర్ 2 రి, రెండవ రి, గా దీనికి గాకి 1వ నెంబర్ ఇస్తారు, 3వ నెంబర్ ఇస్తారు. తర్వాత పా పంచము, ని దీనికి కూడా 1వ నెంబరు 3వ నెంబరు ఇస్తారు. సా అవరోహణ కూడా అదే. ఇది హంసధ్వని రాగం, ఆరోహణ అవరోహణ. ఇప్పుడు వాతాపి గణపతి ఎలా వాయించాలో చూద్దాం. వా అన్నప్పుడు రేగా వాతాపి గరిసా నీ పా. సెకండ్ స్ట్రింగ్ అంటే గా వెనకాలది నీ, సెకండ్ స్ట్రింగ్ ఓపెన్ పా. వాతాపి గణపతిం పరిసరే. ఇది మొదటి సంగతి. వాతాపి వాతాపి గణపతిం భజే. మొదటి సంగతికి సని సరి ఇది రాదు, ప్లెయిన్గా వాయించాం. రెండో దానికి ఇక్కడికి 3 సంగతులు అయ్యాయి. ఇప్పుడు 4వ సంగతి. గపనీసా నిపగారి. ఈ సని సరి అనేది రెండవ సంగతి నుంచి మనం వాయించే ఎన్ని సంగతులు ఉన్నాయో అన్నింటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 5వ సంగతి. ఇప్పుడు ఇంకొక సంగతి. గప గరి సా రే గరి సా నీ. సని సరి కంటిన్యూషన్.
గరి సరి. ఇప్పుడు దీంట్లో రెండవ సంగతి ఇక్కడ మింట్ వస్తుంది. మొదటి సంగతి వాయించి ఇక్కడ ఆపేస్తాం. ఇప్పుడు అనుపల్లవి. భూతాదితం సేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం. ఇది అనుపల్లవి. తర్వాత ఇక్కడ కొంచెం ఏమంటామంటాం దాన్ని స్పీడ్ పెరుగుతుంది. ఎలా వస్తుంది? వీతరాగిణం వినుతయోగినం వీతరాగిణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం అది వాయించుతాడు. ఇప్పుడు ఇక్కడ వీతరాగిణం గపగానిప ఆరోహణలో వెళ్తాము, అవరోహణలో వస్తాం. అలాగే సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ చరణం ఇంకొక వీడియోలో నేర్పిస్తాను.